పోయి చెప్పండి, చనిపోయి అంటే రెండో సంగతికి వస్తే, ఇప్పుడు ఈ కుమారుడు చనిపోయి బ్రతికాడని చెప్తున్నాడు. వాస్తవంగా అక్షరార్థంగా చూస్తే ఈ తప్పిన కుమారుడు చనిపోలేదు కదా, కానీ చనిపోయాడు అంటున్నాడు తండ్రి. ఎందుకన్నాడంటే ఆ స్థితిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ చూడండి, ఈ మాట మనకు 3 సందర్భాలు కనపడుతుంది ఈ అధ్యాయంలో. 3 సందర్భాలు. ఒకటి 15వ అధ్యాయం 17. అది బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఎంతో మంది కూలి వాళ్ళకి అన్నం సమృద్ధి కావాలి, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చును సావుట లేదా చనిపోట. ఒకటి. రెండోది 24వ వచనంలో చనిపోయేను అని మనం చూస్తున్నాం, చనిపోయి. తర్వాత 32వ వచనం ఈయన తమ్ముడు. 3 సందర్భాల్లో చావు అనే పదం వచ్చింది ఇక్కడ. అంటే ఈ కుమారుడు 3 సందర్భాలు అంటే చనిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయినాడు. ఇంకా చచ్చిపోయే స్థితిలోకి వెళ్ళాడు. అక్కడ నుంచి ఇంకా తిరిగి రాకపోతే చనిపోయాడు ఇంకా. అందుకే ఆకలికి చచ్చిపోచున్నాను, చనిపోయే స్థితిలో బుద్ధి వచ్చింది. అయితే ఇక్కడ చచ్చిపోయే సమయంలో బుద్ధి వచ్చి అలా తండ్రి ఎదురుకు వచ్చాడు, చచ్చిపోయి బ్రతికాడు. అయితే ఇక్కడ మనం చూస్తే ఆత్మీయంగా మనం చూస్తే ఏమైనామంటే పాపం చేత అపరాధం చేత ఎఫెసీ 2:1 ప్రకారం మనం ఏమంట చచ్చిపోయిన వారు. ఇప్పుడు చచ్చిపోయిన వారి మీద, చచ్చిన వారి మీద అందుకే ఒక మాట ఉంటుంది, చనిపోయినప్పుడు సైతము ఆయన తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా మనలను బ్రతికేసి. ఎఫెసీ 2:5 అంటే చనిపోయినప్పుడు సైతము అన్నాడు. అంటే సైతం అంటే ఎందుకు ఆ పదం వాడండి, సైతం ఎందుకు వాడారు? ఇట్లా చచ్చిపోయి ఇంకా ఇలా చనిపోయినప్పుడు కూడా మీకు అర్థం కావాలంటే మనం మాట్లాడండి. ప్రసంగంలో మాట ఉంటుంది, బ్రతికి లేదా చచ్చిపోయిన సింహం కంటే బ్రతికున్న కుక్క. అంటే చచ్చిపోయిన తర్వాత ఎంత ఉపయోగపడదు చూడండి. శ్వాస సింహమే, అది బతుకుంటే ఎంత విలువైంది, కానీ చచ్చిపోతే కుక్కతో, బతికున్న కుక్కతో కూడా సమానం. చచ్చిపోయిన సింహం కంటే బ్రతికున్న కుక్క మీద. అంటే చచ్చిపోయిన స్థితి అలాంటిది మన స్థితి. అలాంటి చచ్చిపోయిన స్థితిలోకి మనం వెళ్ళిపోయాం. కుక్క కంటే హీనంగా అయిపోయాం, చచ్చిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయాం. అందుకే పాపముల చేత అపరాధం చేత ఆదాము మొదలుకొని ఆత్మీయంగా చచ్చిన వారు, మృతులం అయిపోయినాం. చచ్చిన వారమైనప్పుడు సైతము అంటే చచ్చినవాడు, ఇంకా చచ్చిపోయిన వాళ్ళు, చచ్చినది చచ్చిపోయిన అంటారా, ఈ చచ్చిపోయిన వాళ్ళ వల్ల ఏం ప్రయోజనం ఉండదు. అంటే చచ్చిపోయిన వాళ్ళు ఏం కదా, చచ్చిపోయినప్పుడు ఎవరైనా సరే ఎంత గొప్ప వాళ్ళైనా చనిపోయినప్పుడు చచ్చిపోయారు ఇంకా చచ్చిపోయిన వాళ్ళ వల్ల వాళ్ళకి ఉపయోగం ఏముంటుంది కదా. అయితే చచ్చిపోయినప్పుడు సైతం అంటే వాళ్ళు బతుకున్నప్పుడు ఏదైనా కొంత మేలు ఏదైనా ఉంటే ఉండొచ్చేమో, చచ్చిపోయిన సైతం కూడా మన ప్రేమ చూపాడు. చచ్చిన వారమైనప్పుడు సైతము తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా మనల్ని ఏం చేసి రెండవది బ్రతికించాడు. చచ్చిన వాళ్ళు మనం బ్రతికించాడండి. పాపంతో చచ్చిపోయిన మన స్థితిని ఇప్పుడు ప్రపంచంలో ఎంతమంది చచ్చిన ప్రజలు ఉన్నారు కదా. అంటే వాళ్ళు చచ్చినోడా చచ్చిందా అంటుంటారు కదా. అంటే ఇప్పుడు భూమి మీద అంటే రక్షణ లేని ప్రతి మనిషి ఆ స్థితి. ఒకప్పుడు నేను మనం కూడా చచ్చిన వాళ్ళమే, కాకపోతే మహాప్రేమ చేత ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడంటే మనం చచ్చిన మనం బ్రతికింపజేయడానికి ఆయన చనిపోవాల్సి వచ్చింది. అది ప్రేమ. అందుకే పరమగీతం ఆయన ప్రేమ మరణమంతా బలం కలదు. అంటే ఇప్పుడు క్రీస్తు వారు ఏం చేశారంటే మనం బ్రతికించాలంటే ఆయన చనిపోవాల్సిందే, ఆయన ప్రాణం పెట్టాల్సిందే. ఆయన చనిపోతే ఆయనలో మరణము, మనలో జీవం, మనం బ్రతికించబడతాం. అది అందుకొరకు యేసుక్రీస్తు లోకానికి వచ్చి రెండోదిగా ప్రేమతో మన కొరకు ప్రేమతో చేసినట్టు ఆయన చనిపోవాల్సి వచ్చింది. ఆయన చనిపోయాడు. ఇప్పుడు మనల్ని బ్రతికింపజేసిన, ఆత్మీయంగా బ్రతికింపజేసాడు. ఆధ్యాత్మికంగా ఇది రెండో విషయము. మూడో మాట చూద్దాం. ఆయన ఎంతగా మన కొరకు చనిపోయాడు, శ్రమ పొందాడు. ఆ చనిపోవడం మరణము ఆత్మీయంగా చచ్చిన సైతం మనం బ్రతికింపజేసింది. బ్రతికిన మూడో మాట లూకాసు వార్త అదే చూడండి 23వ వచనం చూడండి, 15:23. క్రొవ్విన దూడను తెచ్చి చాలు. ఇక్కడ 3వ సందర్భం చూస్తే ఏమంటాడు తండ్రి? క్రొవ్విన దూడ. ఏ దూడ అంట? దూడ అనొచ్చు కదా, లేదా గొర్రెపిల్ల అనొచ్చు కదా. క్రొవ్వింది. ఎందుకంటే పాత నిబంధనలో మనం చూస్తే ప్రథమ ఫలం మొట్టమొదటిగా క్రొవ్వినది, అది ప్రథమ ఫలమే ఉండాలి, ప్లస్ క్రొవ్వింది, అది ఏబిల్ అనిపించాడు. ఇప్పుడు తండ్రి ఇక్కడ చూస్తే, ఇప్పుడు యేసుక్రీస్తు ఇక్కడ ఈయన క్రొవ్విన దాన్ని వధించమన్నాడు. ఈ క్రొవ్వినది వధించబడడం మనకేం చూస్తుందంటే యెషయా గ్రంథంలో 25:6 ఉంది. అక్కడ ఒక
ఒక విందు చూడండి, ఆ మాట చూడాలి, అవసరమైన యెషయా గ్రంథం. తండ్రి ఇక్కడ ఈ తండ్రి ఏమో క్రొవ్విన దాన్ని వధిస్తే అక్కడ పరలోక తండ్రులు ఉండేవారు, అక్కడ విందు చేశాడు. రండి యెషయా గ్రంథం 25:6. ఈ పర్వతం అంటే ఏ పర్వతం అది అంటే కల్వరి పర్వతం, గొల్గోతా పర్వతం. చదవండి. యెహోవా తండ్రి దేవుడు సమస్త జన్మల నిమిత్తము క్రొవ్విన వాడిని చేసి, ఇక్కడ మనం క్రొవ్విన వాడితో విందు చేసినట్టు ఇక్కడ ఒక పదం మనం చూడచ్చు. పర్వతం మీద, గొల్గోతా పర్వతం మీద విందుగా చేపట్టాడు. ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన పశువుగా ఇక్కడ మనం వధించిన ఈ క్రొవ్విన దాన్ని వధించమన్నాడు తండ్రి. యేసుక్రీస్తు ప్రభు యెషయా ప్రవక్త అన్నాడు, ఇదిగో వధకు తేబడిన గొర్రె. అంటే గొర్రెపిల్ల ఏమైపోయింది చెప్పండి, వధించబడింది. యేసు ప్రభు వధించబడ్డాడు. ఇక్కడ ఈ క్రొవ్విన వధించబడినట్టుగా మన కొరకు యేసుక్రీస్తు ప్రభు సిలువలో వధించబడ్డాడు. అందుకే ప్రకటన 5వ అధ్యాయంలో ఏమని ఆరాధిస్తున్నట్టే, అయ్యా వధకు తేబడిన గొర్రెపిల్ల, వధించబడిన గొర్రెపిల్లవని, నువ్వు మాత్రమే యోగ్యుడు అని ఆరాధించాలి. అది పరలోకంలో ఆరాధన. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 4-5 అధ్యాయాలు పరలోకంలో జరిగే ఆరాధన. అంటే వధకు తేబడిన గొర్రె, వధించబడిన వాడవై, వధించబడ్డావు నువ్వు. కానీ చూడండి, అక్కడ తండ్రి కుమారుడి కొరకు ఒక క్రొవ్విన పశువును వధిస్తే నీ కొరకు నా కొరకు పరలోకపు తండ్రి యేసుక్రీస్తును వధించాడు. అర్థమైందా? నీ కొరకు నా కొరకు పశువులుగా వధించింది. అక్కడేమో పశువుని క్రొవ్విన పశువు, గొర్రె పొట్టేలో. కానీ మన కొరకు అయితే సొంత కుమారు యేసుక్రీస్తు వారి దైవమే నీ కొరకు నా కొరకు వధించబడ్డాడు, చంపబడ్డాడు, వధించబడ్డాడు. ఎంత ప్రేమ చూడండి ఆయన. ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన కనుక ఆయన ప్రేమ ఎట్టుదో తెలుసుకుంటున్నాం. అంటే ప్రేమతో మన కొరకు వధించబడ్డాడు. ఇప్పుడు వధించబడి విందు అయిపోయినాడు. ఈ విందు ఏంటా విందు? ప్రభువైన యేసుక్రీస్తు రక్త మాంసాలు మనకు విందు. యేసుక్రీస్తు రక్తంలో మన పాపాలు క్షమించబడ్డాయి. ఆయన చనిపోయిన విందు, సిలువలో రక్తం కార్చాడు. ఆ రక్త మాంసం ఇప్పుడు ఏం చేస్తే మనకు పాపాలు క్షమాపణ కలిసి మనం పరిశుద్ధపరుస్తున్నాయి. ఆయన వధించబడ్డప్పుడు రక్తం చెందించబడి ఆ రక్తం ద్వారా పరిశుద్ధపరచబడుతున్నాం. ఇది 3వది. చివరి మాడుస్తున్న ఆరాధన వెళ్తాం. 4వది ఎక్కడంటే అదే వచనం 23 కంటిన్యూ. మనము తిని సంతోషపడదాం. 4వ పదం అంటే మనం తిని సంతోషపడదాం అంటాడు తండ్రి ఇక్కడ. అంటే ఇక్కడ సంతోషము. ఎందుకు సంతోషము అంటే ఇక్కడ తండ్రికి ఎందుకు సంతోషం చెప్పండి. ఒకటి తప్పిపోయిన కుమారుడు, అది అందుకు సంతోషం. ఇప్పుడు మనము ఎలా ఉన్నాం? 15:7 అదే అధ్యాయం 7వ వచనం. మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం. ఇది ఇక్కడ ఏంటి సంతోషం? ఒక్క పాపి మనం మారు మనసు పొందినప్పుడు, పాప క్షమాపణ పొందినప్పుడు, బాప్తిస్మం మారు మనసు పొందినప్పుడు, అందుకే చూడండి తిమోతి అంకులు ఆయన పాపాలు ఒప్పుకొని రక్షణ తీర్మానం చేస్తున్నాడు. పాపస్థితి ఒప్పుకున్నప్పుడు ఆ రాత్రి ఆయన గదిలో పట్టజాలని సంతోషం వేసి సంతోషంతో గంతులు వేసినాడు. అంటే చూడండి అలాంటి ఎలాగా బైబిల్ లేఖనం కాగలం. మొదటి పేతురు 2వ అధ్యాయం ఉంది కదా, ఆత్మరక్షణ పొందుతూ చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన సంతోషం. ఎప్పుడు? పాపాలు క్షమించబడ్డప్పుడు సంతోషం. హృదయంలో మన భారము తొలగిపోయినప్పుడు సంతోషం, నెమ్మది కలిగిన సంతోషము. ఆత్మరక్షణ పొందింది, నరకమైన శిక్షణ తప్పించబడింది, ఆత్మరక్షణ కలిగింది. ఎంత సంతోషం! ఒక వ్యక్తికి ప్రాణాపాయం ఉన్నాడు, తప్పించబడితే సంతోషం. ఒక వ్యక్తి మరణకరణ రోగం స్వస్థపడితే సంతోషం. దానికంటే ఇంకొక వ్యక్తి ఉరిశిక్షకు సిద్ధమై ఉన్నాడు, ఆ ఉరిశిక్ష తప్పించబడితే తను సంతోషిస్తాడు. అన్నిటికంటే సంతోషం ఆత్మరక్షణ పొందితే కలిగే సంతోషం. అది అంటే చెప్పడానికి శక్యం కాదు, అలాంటి సంతోషం. అంటే మారు మనసు పొందినప్పుడు, రక్షించబడినప్పుడు మనకు సంతోషం. ఇక్కడ తండ్రికి సంతోషం, కుమారుడు తిరిగి వచ్చినందుకు, తప్పిపోయి దొరికినందుకు సంతోషం. నీకెందుకు కుమారుడికి సంతోషం? తిరిగి తండ్రి చేర్చుకున్నందుకు సంతోషం, తండ్రి ప్రేమించినందుకు సంతోషం, తండ్రి క్షమించినందుకు కుమారుడు సంతోషం. అందుకే కదా, అయ్యా ఒక్క 10 వాళ్ళు ఒక్కడిగా నన్ను పెట్టుకోమంటే ఏమన్నాడు? కాదు, కుమారుడే. అంటే దాన్ని బట్టి సంతోషం కుమారుడికి. ఇప్పుడు తండ్రికి సంతోషం, కుమారుడికి సంతోషం. మనకెందుకు సంతోషం అంటే ఆత్మరక్షణ సంతోషం, మన పాపాలు క్షమించబడిన సంతోషం, ప్రభు ప్రేమించి మనల్ని తన కుమారులుగా చేసుకున్నందుకు సంతోషం. ఇంకా ఎందుకు సంతోషం అంటే అక్కడ ఉంది, మనం తిని సంతోషపడాలి. తిని ఏం చేద్దామంట? ఎందుకు సంతోషం అంటే విందు కొరకు సంతోషం. యేసు ప్రభు రక్త మాంసాలు మనకు విందుగా ఇచ్చాడు. నా భోజనం అన్నది నా శరీరము, నా రక్తం నిజమైన
భోజనం నిజమైన పానం. అంటే నిజమైన విందు, అసలైన విందు ఆయన రక్త మాంసాలను బట్టి మన సంతోషం, ఆయన వాక్యం అనే విందును బట్టి, ఆత్మీయ విందును బట్టి సంతోషం. మనకి ఎందుకు సంతోషం అంటే ఒక విందు ఉంది. అసలు ఇంకొక విందు ఏంటంటే ప్రకటన 19 విందు ఉంది. యేసు ప్రభువారేమో గోల్గొతా కొండపై ఒక విందు. ఇంకొక విందు ఏంటంటే ప్రకటన 19 విందు. ఏంట విందు? గొర్రె పిల్ల వివాహోత్సవం వచ్చింది. గొర్రె పిల్ల విందులో పాలు పొందువారు ధన్యులు. గొర్రె పిల్ల పెళ్లి విందులో. కానీ ఉదయం వచ్చినప్పుడు ఎత్తబడి మనం ప్రభుత్వ యేసుక్రీస్తు మధ్యాకాశంలో ఆ యేసు ప్రభుత్వం అంటే మనం సంతోషించబోతున్నాం. అందుకు సంతోషం. ఇంకా అసలు సంతోషం ఉంది. యెషయా 35:9 సంతోషం. అది అసలైన సంతోషం. ఏంటి ఆ సంతోషం అంటే, ఇదిగో వారి తలల మీద నిత్యమైన ఆనంద సంతోషం. ఎక్కడ? పరలోకంలో. ఎటర్నల్ జాయ్, నిజమైన సంతోషం, నిత్యమైన సంతోషం. అది యుగయుగాలు పరలోకంలో మహిమ గల ఆ సంతోషాన్ని మనకు ప్రారంభిస్తున్నాడు. నిత్యము దేవుని సంతోషిస్తాం. భూమి కింద లేదా పాతాలు నిత్యము శిక్ష పడుతూ ఉంటారు, వేదన పడుతుంటారు. వేడిన శ్రమల కాలంలో భూమి మీద శ్రమ పడుతుంటారు, వేదన పడుతుంటారు. కానీ నిత్య నరకంలో నిత్యము దుఃఖపడతారు. కానీ పరలోకంలో నిత్యము సంతోషంలో పాలిభాగస్తం కాబోతున్నాం. ఇక్కడ చూడండి, ఎవరికి సంతోషం అంటే తండ్రికి సంతోషం, కుమారుడు దొరికినందుకు, చనిపోయి బ్రతికినందుకు. కుమారుడు సంతోషం, తండ్రి ప్రేమించి చేర్చుకొని ఇలాగ ఆధిక్యతించినందుకు, విందు చేసినందుకు కూడా. విందును బట్టి కూడా కుమారుడికి ఏంటి చెప్పండి? పిల్లలకి ఏంటి? విందు చేస్తే ఏమిటి? తల్లిదండ్రులు విందు చేశారు అనుకోండి, సంతోషమే లేదా? సంతోషం. ఇప్పుడు పనులకు కూడా సంతోషమే. ఎందుకు చెప్పండి? ఆ విందు ఎవరికి ఉంటుంది? తండ్రి కుమారుడు ఇద్దరు తింటారా? వాళ్ళిద్దరు తింటారా? తండ్రి కొడుకు దీనికి పదవులు పెట్టారు, ఇంట్లో సిద్ధపరిచుకుంటారు కదా. పనులు కూడా సంతోషమే. అంటే పనులు కూడా విందు తయారు చేస్తారు కనుక. అందుకని విందు సిద్ధపరచండి అంటే సిద్ధపరిచిన పనులు ఉన్నారు. పనులకి సంతోషమే, అందరికి సంతోషమే అండి. కాబట్టి ఇక్కడ మనం దేవుని ప్రజలంగా, ఆయన బిడ్డలంగా చేయబడిన మనకు ఇలాంటి సంతోషం. 4 సంగతులు ఆయన ప్రేమతో 4 కార్యాలు. ఒకటి, నెంబర్ 1, చనిపోయి, ఒకటి తప్పిపోయి దొరికిన అంటే దేవుడే మనం కనుక్కున్నాడు, ఆయన దొరికించుకున్నాడు మనల్ని. దూరమైన మనం వెతకల, ఆయన వెతికాడు. రెండోది, చనిపోయి మనం బ్రతికించబడ్డాం. ఆయన చనిపోయి మనం బ్రతికించాడు. మూడోది, క్రొవ్విన వాటి విందుగా మనకు చేపడ్డాయి. ఆత్మీయంగా మనకు రక్తమాంస పరిశుద్ధపరిచే వాక్యము ఆయన రక్తమాంసాలు. 4వది, సంతోషాన్ని మనకి ఇచ్చాడు. సంతోషం పాలిభాగస్తులు. ఇలాగ రక్షించబడి ఆత్మరక్షణ పొంది మనం క్రొవ్విన వాటితో మనం తినే సంతోషము, ఆ విందు గొర్రె పిల్ల పెళ్లి విందులో అలాగే సంతోషము, నిత్య రాజ్యంలో పరలోకంలో సంతోషము. ఇలాంటి సంతోషం 4 గంటల కార్యాలు బట్టి. అది ఇక్కడ అప్పుడు ఈ కుమారుడు తండ్రి అలాగే సంతోషం అలాగే ఉంటే, ఇప్పుడు మనం చూస్తున్నా ఆ ప్రేమతో చేసిన కార్యాలు బట్టి ఆ తండ్రి ప్రేమ మన కొరకు, యేసు ప్రభు చేసిన ప్రేమ 4 కార్యాలు ఏంటంటే, తప్పిపోయిన మన కొరకు తండ్రి, ఇక్కడ ఈ తండ్రి ఎదగలేదు కానీ, లోకాసులో తండ్రి ఎదగలేదు కానీ, మన పరలోక తండ్రి ప్రేమించి కుమారుడు పంపించాడు. ప్రభువు యేసు క్రీస్తు వెతుక్కుంటూ వచ్చాడు, మనం వెతుకుతూ వచ్చాడు. ఎంత ప్రయాసతో వెతికాడు. మనం దొరికేంత వరకు, పట్టబడేంత వరకు, మనం ఒప్పుకునేంత వరకు, మారు మనసు పొందేంత వరకు ఎన్ని సంవత్సరాలు వెతికాడు. మనల్ని రక్షణ పొందేంత వరకు వెతికాడు. ఎన్ని సంవత్సరాలు వెతికాడు. నిన్న నన్ను ఒకటి వెతికాడు, ప్రయాసతో వెతికి కనుక్కున్నాడు. దొరికాం ఆయనకి, ఆయన దొరికాం. తప్పిపోయి దొరికినాం, ఒకటి సంతోషం. రెండోది, చనిపోయి అంటే మనం బ్రతికించడానికి, ఇక్కడ ఈ తండ్రి చనిపోలేదు కానీ యేసుక్రీస్తు వారైతే మనం బ్రతికించడానికి ఆయన ఏం చేయాల్సి వచ్చింది? చనిపోవాల్సి వచ్చింది. ఆయన ప్రాణాన్ని పెట్టాల్సి వచ్చింది. ఆయన చనిపోయి మనం బ్రతికించుకున్నాడు. ఒకవేళ మనము ఆయన చనిపోకపోతే మనం చనిపోతాం, రెండవ మరణానికి వెళ్ళిపోతాం, నిత్యమైన మరణానికి వెళ్తాం. ఎప్పుడు చావే, అది నిత్యము చచ్చుతూ ఉన్నట్టే ఉంటుంది. అది నిత్య నరకం అంటే పూర్తిగా ఒకసారి చనిపోవు, కానీ చచ్చుతూ బతుకుతున్నట్టుగా, చస్తున్నట్టుగానే అగ్ని ఆరదు, ఆత్మ చావని నిత్యమైన మరణానికి వెళ్ళేవాళ్ళు. దేవుడు ఎంత ప్రేమతో నన్ను ప్రేమించి ఆయన చనిపోయి మమ్మల్ని బ్రతికింపజేశాడు. మూడోది, క్రొవ్విన వాటి విందు. కనుక అక్కడ మన పరలోక దేవుడు తండ్రి తన ఏకైక కుమారుని విందుగా చేశాడు. ఇక్కడ ఒక పశువుని తండ్రి విందుగా చేస్తే, మన పరలోక తండ్రి ఆ సొంత కుమారుని మన కొరకు వధించి విందుగా చేశాడు. ఆయన నీ కొరకు నా కొరకు వధించబడ్డ గొర్రెపిల్లైపోయాడు. 4వది, విని సంతోషించడం అంటే, ఈ సంతోషం మనకు కొరకు యేసు ప్రభువు ఆయన వేదన పొందాడు, దుఃఖపడ్డాడు, పరితాపం చెందాడు. గెత్సేమనే తోటలో ఎంత వేదన పడ్డాడు. మరీ ముఖ్యంగా సిలువలో ఆయన ఎంతో దుఃఖప్రాప్తుడైన, ఎంత వేదన పొందాడో కదా. అలాగే దుఃఖము, వేదన, బాధ. అందుకే బాధ నొందిన వాడిగా నేర్చబడ్డాడు, బాధించబడ్డాడు, ఎంత దుఃఖపడ్డాడు, ఎంత శ్రమ పడ్డాడో. మనకు ఇలాంటి ఈ సంతోషాన్ని మనకి ఇవ్వడానికి, నిత్యమైన సంతోషం ఇవ్వడానికి
ఈ త్యాగం కనుక ప్రేమ ఉంది, ఆ ప్రేమతో ఈ 4 కార్యాలు. అందుకే ఆ ప్రభు మనము ఆరాధించాం. అందరం కలిసి ఆ ప్రభు మనం ఆరాధిస్తాం. రండి, ప్రకటన గ్రంథం 1:6 అందరం కలిసి చదువుకున్నాం. 1వ అధ్యాయం అందరూ చదువుదాం స్పష్టంగా, బిగ్గరగా. ప్రకటన 1:6 చదవండి. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపం నుండి మనం విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక, ఆమేన్. రీతిగా మన ప్రభు ప్రేమించి ఇలాగ 4 అంతర కార్యాలతో ఆయన మన వెదికి దొరికేంత వరకు మన కొరకు బ్రతికింపజేయడం, ఆయన చనిపోయి మన కొరకు ఆయన వధించబడి మనకు సంతోషాన్ని, మన దుఃఖప్రాప్తులుగా వేదన పొంది బాధించబడి ఎంతో బాధ, ఎవరు పొందని బాధ దుఃఖాన్ని శిలువలో భరించి ప్రభు ఇలాంటి సంతోషం మనకు ఎంత త్యాగం, ఎంత ప్రేమ చూపిన ప్రభుని మనం ఆరాధించుకునేలా ఇలాగ హృదయపూర్వకంగా ఆత్మతో సత్యంతో హృదయార మన ప్రభుని మనం ఆరాధించే మహిమపరుస్తాం. లేచినప్పుడు మనం పాడుతున్నాం. లేచినప్పుడు పెడదాం. తప్పిపోతివి గతమందు తప్పుదారిని, తప్పిపోతివి గతమందు తప్పుదారిని నడచితివి, తన ప్రేమ హస్తమే నిన్ను కాపాడి తెచ్చెను, తన ప్రేమ హస్తమే నిన్ను కాపాడి తెచ్చెను. వింతైన స్మరించు వింతైన తన ప్రేమం, ఎంతైన స్మరించు వింతైన తన ప్రేమం. నీ ప్రియ ప్రభుని సేవాకై అర్పించుకో నీవే, పవిత్ర ప్రజలై నా పేరు సేవించుడాయననే, పవిత్ర ప్రజలై నా పేరు సేవించుడాయననే. సండే స్కూల్కి ఎవరు ఆరాధన చేస్తారు? అతని ప్రేమతో మనకు చేసిన ప్రేమను బట్టి ఆత్మతో హృదయపూర్వకంగా మనం ఆరాధించి ప్రభుత్వం అయిపరుస్తాం. అందరూ ఆమెన్ అంటాం. విధిగా ఆరాధన అంతరము మన పాడు సందర్భించి దయచేసి అందరూ ఆరాధన ఎత్తి గురించి మన ప్రభుత్వం అయిపరుస్తాం. ఆరాధన దేవుడు మహిమపరచబడే సమయం ఇది. ఆరాధించండి.